ఈ నున్నలో ప్రారంభించబడిన శక్తివంతమైన ఉజ్జీవం ఇది ప్రారంభమే. ఇది ఘనముగా దేశ విదేశాల వరకు ప్రభు నడిపించబోతున్నాడు. ఆమేన్. రాష్ట్రాలు దాటించబోతున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట సంఘముతో చెవి కలిగిన వాడు వినును గాక. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ఇస్తున్న నమ్మిన వారు చప్పలు కొట్టండి. ఈ సంవత్సరంలో దానంతటవే ఫలించబోతున్నాయి, దానంతటవే కార్యాలు జరగబోతున్నాయి, వాటంతటవే పండబోతున్నాయి. అటు ధాన్యాన్ని మీరు చూడబోతున్నారు, ఆల్రెడీ చూచారు, ఇంకా చూడబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దానిలో నుండి వచ్చిన దానితో కార్యాలు చేయబోతున్నాడు. దానిలో నుండి బయటకు వచ్చిన ఫలముతో కార్యాలు చేయబోతున్నాడు. ధాన్యముతో భుజించబోతున్నాడు. ఆమె చెప్పండి. 3వ సంవత్సరం 2026లో ఇదిగో చేలు కొయ్యబోతున్నారు. అర్థమైన వారు చెప్పలు కొట్టండి. ఇదిగో పంటను కొయ్యబోతున్నారు. చెప్పలు కొట్టండి. విత్తనాలు విత్తి పంటను కొయ్యబోతున్నారు. అద్భుతమైన పంటను కొయ్యబోతున్నారు. ద్రాక్ష తోటలు నాటబోతున్నారు. చెప్పలు కొట్టండి. మందిరాలు ప్రతిష్ఠ చేయబోతున్నారు. సంఘములు అధికం కాబోతున్నాయి. ఆ పరిచర్య విస్తరించబోతుంది. యేసు నామములో ఇది యావత్ సంఘాలు సియోను చర్చి మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఇంటికి వాగ్దానం చెప్పులు కొట్టండి. ప్రతి కుటుంబానికి వాగ్దానం చెప్పులు కొట్టండి. పరిచర్య వాగ్దానం చెప్పులు కొట్టండి. ప్రతి వారి ఎడల ఈ కార్యం జరగబోతుంది. హల్లెలూయా. మాస్టర్ గారు ఉత్తరప్రదేశ్ ఏంటి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తారు. మధ్యప్రదేశ్ నుంచి పైన లక్నో నుంచి వస్తారు. ఆమె చెప్పండి. ఓ జమ్మూ కాశ్మీర్ నుండి వస్తారు. ఆమె దేవుడు కలగా చేసుకుంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకైనా దేవుడు వ్యాపింపజేస్తాడు. చెప్పులు కొట్టండి. శక్తివంతమైన ఉజ్జీవ కార్యక్రమాల కోసము, ఈ ఉన్నతమైన ఉపదేశం కోసము, అద్భుతముల కోసము, స్వస్థతల కోసము, ప్రవచనముల కోసము, ప్రభు రక్షణ కోసము, ఒక వాక్కును విడుదల పరిస్తే ఆ మాటను పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి ఆనాడు శతాధిపతి వచ్చినట్లు, సమాజ మందిర అధికారి వచ్చినట్లు, ఆనాడు ఇదిగో శాబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా కొన్ని దేశముల నుండి, కొన్ని రాష్ట్రముల నుండి ఇదే శక్తివంతమైన ఉజ్జీవాల్లో పాల్గొనడానికి కొంతమంది రాబోతుండగా గట్టిగా చెప్పకుండా రిసీవ్ ద మైటీ. హల్లెలూయా, హల్లెలూయా. గనులైన దైవజనులు ఇక్కడికి రాబోతున్నారు. ప్రవక్తలు ఇక్కడికి రాబోతున్నారు. అపోస్తలులు ఇక్కడ రాబోతున్నారు. ఇది మొదలుకొని అపోస్తలులు, భారతదేశంలో ఘనముగా వాడబడుతున్న అపోస్తలులు ఈ పరిచర్యలో అడుగు పెట్టబోతున్నారు. మోషేలు, ఏలియాలు అడుగు పెట్టబోతున్నారు. మోషే, ఏలి ఆనాడు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు కొండ మీదకి దిగొచ్చినట్లుగా మోషే లాంటి వారు, ఏలియా లాంటి వారు ఇక్కడికి రాబోతున్నారు. ఇక ప్రవక్తలు వస్తారు, ప్రవచిస్తారు. ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. ఒక రోజున స్పీడ్ వర్ధిക്കാം, వేగం పెరగబోతుంది. మొండ ముండ 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 మణికొండ. మణికొండ. వాట్ ఇస్ దట్? మణికొండ ఏంటి? సర్నేమ్. మణికొండ. മണിക്കൊണ്ട. మణికొండ. കർത്താവ് അതിന്റെ മേൽ തീയിടുന്നത്. ప్రభు దానిపై అగ్నిని పంపించుచున్నాడు. ఈ ద్వారా ఒక ఉజ్జీవం రగలబోతుంది. ഒരു പോളിനെ പോലെ ദൈവം നിങ്ങളെ ഉപയോഗിക്കും. ఒక పౌరులాగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. നിന്റെ പേര് പ്രസിദ്ധമാകുന്നു. నీ పేరు ప్రసిద్ధిగా మారబోతుంది. യേശു നിന്നെ തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. ഞാൻ കാണുന്നു ഈ വരുന്ന 3 മാസം കഴിയുമ്പോൾ, నేను చూస్తున్నాను ఈ రానున్న 3 నెలలు గడిచిన తరువాత അടുത്ത ഒരു ഷിഫ്റ്റ് നിങ്ങളുടെ മേൽ ఈ സംഭവിക്കും. పైన వేరొక శక్తి కలగబోతుంది. సాధారణమైన పరిచర్య కాదండి. ఒక బలమైన దర్శనం కలిగి చేయబడుతున్న పరిచర్య. ఇది చిన్న మీటింగ్ కాదు. దీని వెనకాల 100 దినాల ప్రయాస, 100 మంది ప్రయాస, పోరాటాలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఆమె ఒక్క వాట ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు సేవ పరిచర్యకి పిలువబడ్డారు. సురేష్ గారని కేరళ నుండి గొప్ప దైవజనుడు, ప్రవక్త. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. సురేష్ గారు మనకి నున్న ప్రాంతానికి వస్తారు, మన సంఘానికి అని. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే కొట్టదా.
seeing some platforms. నేను కొన్ని వేదికలను చూస్తున్నాను. Chief minister is going to come. ముఖ్యమంత్రి రాబోతున్నాడు. You are not going to call them. మీరు వారిని పిలవరు. Sir, can I come? అయ్యా మేము రావచ్చా Sir, అని can I అడుగుతారు. come? అయ్యా మేము రావచ్చా Sir, అని can I అడుగుతారు. come? అయ్యా మేము రావచ్చా అని What I అడుగుతున్నారు. cannot do, you can do for the society. నేను సమాజము కొరకు చేయలేనిది మీరు చేయబోతున్నారు. Oh, what the government cannot do, the church is going to do for the society. సమాజము కొరకు ఏదైతే ప్రభుత్వము చేయలేకపోతుందో అది సంఘము The చేయబోతోంది. church of Jesus Christ is going to bring forth a tremendous blessing for India.